కాబట్టి 5 రకాల చేతులు దేవుడు మన ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకున్నాడు. మొదటిది సేవ చేసే చేతులు. మన చేతులు ఎలా ఉండాలంట? చేస్తున్నాం కదా పాస్టర్ గారు, ఆయనకు వండి పెడుతున్నాను, పిల్లలకు వండి పెడుతున్నాను, నా చేతులు సేవ చేస్తున్నాయి ఇంట్లో, కానీ దేవుని కొరకు ఏమైనా చేస్తున్నాయా నీ చేతులు? రెండవది స్వస్థపరచు చేతులు. మన చేతులు చాపితే అవతల స్వస్థత కావాలి. మూడవది ఆశీర్వదించే చేతులు. నాలుగవది దానమిచ్చే చేతులు. ఐదవది ఆరాధించే చేతులు. తల్ల ఉంచుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసు ప్రభువా, నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన అద్భుతమైనటువంటి చేతులు, నీ సేవ చేసే చేతులుగా, స్వస్థపరిచే చేతులుగా, నేను ఆశీర్వదించే చేతులుగా, ఆరాధించే చేతులుగా చేసి నిన్ను మహింపరిచే రీతిగా మమ్మల్ని వాడుకోండి. మా చేతులను బలపరచండి. నెహెమ్యా చేతులు బలపరచబడినప్పుడు యెరూషలేము గోడను, ఆ యొక్క కోట గోడలను కట్టి ఉన్నాడు ప్రభు. అలా విధంగా మా చేతులను బలపరచండి. మేము కట్టేవారంగా ఉంటాము, పడగొట్టేవారంగా కాదు నాయన, చనుకునే వారం కాదు, స్తుతించే వారంగా ఉంటాము. కాబట్టి మా ప్రభా, మాకు ఆటంకమైన కోటలను పడగొట్టే గొప్ప శక్తి నీకుంది. కాబట్టి మా చేతులను బలపరచండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు చెల్లిస్తూ యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.